ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇప్పుడు నేను రష్యా ప్రెసిడెంట్ పుతిన్ జాతకాన్ని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ పుతిన్ కూడా ఇప్పుడు ఈ యుద్ధంలో పాల్గొనడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపెడుతున్నాడు. అందరూ కలిస్తే కదా ప్రపంచం నాశనం అయ్యేది. ఏ ఒక్క వ్యక్తి కూడా స్వార్థాన్ని వదలట్లేదు. ఏ ఒక్కడు కూడా యుద్ధాన్ని ఆపాలని చూడట్లేదు. వాళ్ళ కర్మ అట్లా ఉంది, వాళ్ళ జాతకం అట్లాగే ఉంది, వాళ్ళ దశలు అట్లాగే వచ్చాయి. ఈ పుతిన్ 7/10/1952 ఉదయం 11:20 మాస్కోలో జన్మించాడు. ఆయన జన్మ నక్షత్రం రోహిణి నక్షత్రం, మొదటి పాదం. రాశి వృషభ రాశి, జన్మలగ్నం వృశ్చిక లగ్నం. ఈ వృశ్చిక లగ్నం వాళ్ళని నమ్మకూడదు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే వీళ్ళ జీవితంలో అసలు వృశ్చిక లగ్నం వాళ్ళకి మానవత్వం ఉండదు అని వీళ్ళు ఎవరి జోలికి పోరు. నా రూపాయి నా దగ్గరే ఉంటుంది, నీ రూపాయి నీ దగ్గరే ఉండాలి. నేను నీకు రూపాయి ఇవ్వను, నువ్వు నాకు రూపాయి ఇవ్వద్దు. నువ్వు చచ్చిపోతున్నా కూడా నీ నోట్లో ఒక గ్లాసు మంచినీళ్ళు పోయాను. అలాంటి లగ్నం వృశ్చిక లగ్నం. ఎందుకంటే జోడియాక్లో ఇది 8వ లగ్నం. ఈ లగ్నం వాళ్ళ స్వభావం ఎట్లా ఉంటుందంటే కష్టపడి పనిచేస్తారు, చాలా హానెస్ట్గా ఉంటారు. వీళ్ళు ఇట్లా కోస్తే రక్తం బయటకు వస్తుంది, కానీ వీళ్ళ యొక్క సీక్రెట్లు, వీళ్ళ రాజకీయాలు బయటికి రావు. ఇంకో గంటలో ఏం చేస్తారో కూడా ఎవరికి తెలియదు. అలాంటి మనస్తత్వం కలిగిన వాడు ఈ వృశ్చిక లగ్నం వాడు. ఈ పుతిన్ కూడా అట్లాంటి వాడే. వీడికి మదం, అహంకారం, గర్వం చాలా ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ లగ్నాధిపతి కుజుడు ద్వితీయ స్థానంలో. కుజుడు అగ్నితత్వ గ్రహం, పైగా ఆ గ్రహం మళ్ళీ అగ్నితత్వ రాశి అయిన ధనుసు రాశిలో ఉన్నాడు. కాబట్టి లగ్నాధిపతి చాలా బలంగా ఉన్నాడు. కాబట్టి లగ్నం వల్ల మన ఆత్మవిశ్వాసము, ధైర్య సాహసాలు, కీర్తి, ప్రతిష్ట, మన ఆయుష్, ఇన్ని విషయాలు జన్మలగ్నం చెప్తుంది. కాబట్టి లగ్నాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. కాబట్టి ఈ పుత్రునికి అహంకారం, మదం, గర్వం చాలా ఎక్కువ. ఎవ్వరి సలహాలు తీసుకోడు. ఆయనకి ఏ సలహా నచ్చితే అదే చేస్తాడు. దానివల్ల మన దేశం సర్వనాశనమైన కూడా ఆయన పట్టించుకోడు. ఒక విధంగా చెప్పాలంటే పుతిన్ మూర్ఖుడు. ఆ మూర్ఖ స్వభావాన్ని మన గత 7 సంవత్సరాలుగా ఉక్రెయిన్తో యుద్ధం చేసి లక్షల మందిని కోల్పోయినాడు, సైనికుల్ని, కోట్ల రూపాయలు ధన నష్టానికి గురైనాడు. ఆయన గ్రహస్థితి చూస్తే ఆయన వృశ్చిక లగ్నం, ద్వితీయంలో కుజుడు, తృతీయంలో రాహు. తృతీయంలో రాహు ఉంటే శాస్త్రం ఏం చెప్తుంటే వాడు నరరూప రాక్షసుడు. ఎందుకంటే తృతీయం ధైర్యస్థానం. అలాగే పంచమం బుద్ధిస్థానం. ఆ బుద్ధిస్థానాధిపతి గురువుడు పోయి 6వ ఇంట పడిపోయాడు. వృశ్చిక లగ్నం, ద్వితీయంలో కుజుడు, తృతీయంలో రాహు, షష్ఠ స్థానంలో గురువు, సప్తమంలో చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. దశమంలో కేతు, భాగ్యంలో కేతువు, లాభంలో రవి శని, వ్యయంలో బుధ శుక్రుడు. ఇది ఆయన యొక్క గ్రహస్థితి. ఈ యొక్క పుతిన్కి 23/3/2024 నుండి 23/3/2039 దాకా 17 సంవత్సరాల బుధ మహాదశ జరుగుతుంది. వృశ్చిక లగ్నానికి బుధుడు అతి పాపి. ఈ దశ వస్తే వృశ్చిక లగ్నం వాళ్ళు చాలా మానసిక నరకానికి, మానసిక వ్యధకి గురవుతారు. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రంలో 6వ ఇల్లు, 8వ ఇల్లు, 12వ ఇల్లు క్రిటికల్ దుస్థానాలని శాస్త్రం చెప్తుంది. అష్టమ లాభాధిపతిగా బుధుడు అతిపాపి కాబట్టి బుధదశ ఇప్పుడే బిగినైంది. కాబట్టి ఈ బుధదశలో బాగా మానసిక నరకం అనుభవిస్తాడు. ప్రస్తుతం 16/5/2025 నుంచి 16/6/2028 దాకా బుధ మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. ఈ బుధ మహాదశలో శుక్రుడి అంతర్దశలో పుతిన్ జాతకంలో కూడా న్యాచురల్ డెత్ లేదు,
అతన్ని చంపేస్తారు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన జాతకంలో గురుబలం ఉంది. రేపు జూన్ తర్వాత గురువు తృతీయంలోకి వెళ్ళిపోతాడు. తృతీయంలో గురువు వెళ్ళిపోయినప్పుడు విపరీతమైన ధన నష్టం జరుగుతుంది. ఆర్థిక సంక్షేమం కూడా రష్యాకు వస్తుంది. మహర్దశ అనుకూలంగా లేదు, అంతర్దశ అనుకూలంగా లేదు. కాబట్టి ఈ పుతిన్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆయన తన రష్యా దేశం గురించి ఆలోచిస్తే మంచిది. కానీ అట్లా ఉండదు. ఈ పుతిన్కి బుధ మహాదశ జరుగుతోంది కాబట్టి, బుధుడు మన శరీరంలో బుద్ధిని కంట్రోల్ చేస్తాడు కాబట్టి, ఈ బుధుడు వ్యయస్థానాల్లో ఉన్నాడు. సప్తమ వ్యయాధిపతి శుక్రుడితో కలిసిపోయాడు. ఇద్దరూ పాపులైపోయారు. కాబట్టి ఎవ్వడి మాట వినడు. ఈ యుద్ధంలో దిగుతాడు. రష్యా సైనికులు కూడా చచ్చిపోతారు. రష్యాకు కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తాయి. మొత్తానికి చూసుకుంటే మిడిల్ ఈస్ట్ కంట్రీ సర్వనాశనం అవుతుంది. ఈ యుద్ధం వలన, ఈ యుద్ధ ప్రభావం మన భారతదేశం పైన కూడా పడుతుంది. దానికి కారణం ఏంటంటే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా ప్రస్తుతం కుజమహర్దశ ఫస్ట్ హాఫ్ అయిపోయింది. కుజమహర్దశ 7 సంవత్సరాలు. లగ్న షష్టాధిపతిగా ముందు 3.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు షష్టాధిపతి ఫలితాలు ఇస్తాడు. అట్లాగే ఆయనకి గోచారంలో కూడా గురుబలం లేదు నరేంద్ర మోడీ గారికి. చతుర్థంలో రాహు, అర్ధాష్టమ రాహు నడుస్తోంది. పంచమంలో శని ఉన్నాడు. కాబట్టి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆయన ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయం తీసుకోవటం వల్ల అది మన దేశానికే నష్టానికి అవకాశం కనబడుతుంది. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. తదాస్తు.